దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. చూద్దాం దేవుడు ఏమై ఉన్నాడంట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి? దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఒక ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఆయన ఎవరంట? కృపగల దేవుడు. కృప, ఆయన కృపగల దేవుడు. ప్రియులరా, ఎందుకు ఆయన కృపగలిగిన దేవుడు అని అంటే, దేవుడి వాక్యము యొక్క 103వ కీర్తనలోనే 10వ వచనంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఏంటంట? మన పాపములను బట్టి ప్రతీకారము చెయ్యలా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆయన ఎవరంట? కృపగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అంటే నిజానికి మనము ఈరోజు సజీవులుగా ఉండవలసినటువంటి వారము కాదు. మన జీవితంలో మనము పాపము చేత చచ్చిన వారమై ఉన్నాం. మరణ ఛాయలలో పడిపోయినటువంటి వారిగా మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని కృప. దేవుడు ఇంత గొప్ప కృపని మనకు చూపిస్తా ఉన్నప్పుడు మనము ఏమి కలిగి ఉండాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే దావీదు అక్కడ అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అర్థమైందండి? ప్రాణమే కాదు, ఆయన అంతరంగమునున్న సమస్తమా అన్నిటికీ చెప్తా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం కలిగి ఉండాలి అని అంటే, మనము బ్రతకవలసిన వారము కాదు కానీ కేవలము ఆయన కృపచేత మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. చెప్తారా ఎవరైనా? మనకేమన్నా శక్తులు ఉన్నాయండి? ఈరోజు మనం బ్రతికున్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము అని అంటే కేవలము ఆయన కృప కాదా? కాబట్టి నేను అంటాను, కృతజ్ఞత కలిగి ఉండేది ఎవరు అని అంటే, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకుంటూ వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించేవారంటే ఆయన ఉపకారమును మరిచిపోని వాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. అర్థమైందా? కృతజ్ఞత భావము ఎవరిలో అయితే ఉండదో ఆ కృతజ్ఞత భావము లేనటువంటి స్థితి ఏంటో తెలుసా? చెప్పనయిందో? పాతాళము. దేవుడేమంటాడు? సజీవులు సజీవులే కదా. అర్థమైందా? పాతాళము స్తుతించదు, మన్ను నిన్ను స్తుతించదు. అంటే ఏంటి? దేవునికి కృతజ్ఞత లేనటువంటి వారి యొక్క స్థితి ఏంటంట? చచ్చిపోయినటువంటి స్థితి అంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, ఇప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము అని అంటే మనం మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఉండాలిగా. ఒకవేళ నేను అంటాను అంటే 2 విషయాలు మనం ఎప్పుడు గమనించాలి. భౌతికమైన విషయాలు గమనించాలి, ఆధ్యాత్మికమైన విషయాలు గమనించాలి. బైబిల్ గ్రంథములో భౌతికమైన విషయాల గురించి రాయబడి ఉంది, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల గురించి కూడా రాయబడి ఉంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనము
మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండకూడదా? ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉండాలి. ఎందుకని? మనుషులకి మనము కృతజ్ఞత కలిగి లేకపోతే, ఎవరి విషయంలో అయితే మనము కృతజ్ఞత కలిగి ఉండమో అట్టి వారి యొక్క విషయంలో మనం ఏమైనటువంటి వారమి? ఒక్క మాటలో చెప్పాలి, ఇప్పుడు నేను ఒకరికి మేలు చేశాను, మేలు పొందుకున్న వ్యక్తి నా పట్ల కృతజ్ఞత కలిగి లేడనుకో, ఇప్పుడు నా విషయంలో అతను ఏమైనట్టు? చచ్చిన వాడైనట్లు. ఏమైనట్టు? అర్థమైందా? యశోద ఆంటీ నాకు ఏదైనా మేలు చేశారనుకోండి, యశోద ఆంటీకి నేను కృతజ్ఞత కలిగి లేకపోతే ఎవరిని? బ్రతికినట్లా చచ్చినట్లా ఆమె విషయంలో? కాబట్టి నేను అంటాను, ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎందుకు అనంటే, దేవుణ్ణి ప్రేమించాను అన్నవాడు తన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. తన ఇరుగు పొరుగు వారిని ప్రేమించని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. కాబట్టి నేను అంటాను, ప్రేమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఎవరికి కలిగి ఉండాలి అని అంటే, దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తరువాత దేవుడు చేసినటువంటి ఉపకారములను బట్టి ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే, దేవుడు మనకి మేలు చేయాలి అని అంటే ఎలా చేస్తాడు? ఉదాహరణకి మనకు 1,00,000 రూపాయలు అవసరమైనవి. ఎలా చేస్తాడు? పైనుంచి ఏమైనా మూటలు వేస్తాడా? ఒక మనిషిని ప్రేరేపిస్తాడు. అర్థమైందా? మనిషిని ప్రేరేపిస్తాడు. మనిషిని ప్రేరేపించి ఆ మనిషి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయాన్ని అందిస్తాడు. ఇది ఎందుకో తెలుసా? ఈ చైన్ సిస్టము ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆ మనిషికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావే అనుకో, ఆ మనిషి నువ్వు కలిగిన కృతజ్ఞతను బట్టి ఎవరిని స్తుతిస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకనంటే, నువ్వు ఒక మనిషికి కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. ఒక మనిషి రక్షణలోనికి నడిపించబడతాడు. ఒక మనిషిని ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు డైరెక్ట్గా సహాయం ఏది చేయడు. ఎలా చేస్తాడు? నీ ఇరుగు పొరుగు వారితో నీకు సహాయం చేపిస్తాడు, లేదా ఏదో ఒక మనిషితో సహాయం చేపిస్తాడు. అతడు అన్యుడే కావచ్చు. ఆ అన్యుడికి కూడా ప్రియులరా నిన్ను బట్టి కొన్ని విషయాలు నేర్పించాలని చూస్తూ ఉంటాడు దేవుడు.